రీసెంట్లీ నేనైతే బైక్ టాక్సీ చేయడం కోసం విజయవాడ వెళ్ళాను. విజయవాడలో 2 రోజులైతే ఉన్నాను. ఈ 2 రోజులు ఎవరింట్లో ఉన్నాను అని చెప్పి చాలా మంది అడుగుతున్నారు. నేను ఎవరింట్లో లేను, హోటల్‌లో కూడా లేను. ఇక్కడ డార్మిటరీస్ అయితే ఉన్నాయి. విజయవాడలో డార్మిటరీస్‌లో అయితే ఉన్నాను. లక్కీ 9 డార్మిటరీస్ అయితే ఒకటుంది. ఇందులో జస్ట్ ₹250తో మనం 1 డే మొత్తం స్టే చేయొచ్చు. సమ్మర్ కాబట్టి ₹300 పే చేసి ఏసీ బెడ్స్ అయితే తీసుకున్నాం. మీరు నాన్ ఏసీ కావాలంటే 250 పే చేస్తే సరిపోతుంది. బాల్కనీలోకి వచ్చాను. ఈ చల్లని గాలి మాత్రం అద్భుతంగా ఉంది. ఈ లక్కీ 9 డార్మిటరీ వచ్చేసరికి విజయవాడ కనకదుర్గమ్మ టెంపుల్ కి దగ్గరగా వాకబుల్ డిస్టెన్స్ లో ఉంటుంది. మీరు ఎవరైనా టెంపుల్ కి వెళ్ళాలన్నా సరే, ఇంకేదైనా పర్సనల్ వర్క్ మీద వస్తే ఇక్కడైతే 1 డే ఖచ్చితంగా స్టే చేయొచ్చు. టాయిలెట్స్ అన్ని కూడా క్లీన్ గా ఉన్నాయి. మీకు ఇప్పుడు బెడ్స్ కూడా చూపిస్తాను, బెడ్స్ ఎలా ఉన్నాయి అనేసి. డార్మిటరీలో బెడ్స్ ఎలా ఉంటాయో అదే విధంగా ఉంటాయి. మనం పే చేసే ₹250 కి ఇంతకంటే ఎక్కువ ఎక్స్పెక్ట్ పెట్టుకోకూడదు. డ్రింకింగ్ వాటర్ కూడా సప్లై అయితే చేస్తారు. నాకైతే బాగానే ఉన్నాయి. బెడ్ అయితే చాలా స్మూత్ గా ఉంది. నార్మల్ గా ఇలాంటి డార్మెంటరీస్ లో బెడ్స్ అనేవి చాలా హార్డ్ గా ఉంటాయి. బట్ ఈ డార్మెంటరీలో బెడ్ అనేది చాలా స్మూత్ గా ఉంది. దీని మీద కూర్చున్నా పడుకున్నా ఎంతసేపు కూర్చున్నా ఇంకా కూర్చోవాలనిపిస్తుంది, పడుకుంటే ఇంకా పడుకునే ఉండాలనిపిస్తుంది. అంతా బాగుంది. కానీ వీళ్ళు 2 లాకర్లు అయితే ఇచ్చారు. నేను మా తమ్ముడు 2 బెడ్స్ అయితే తీసుకున్నాం. వీళ్ళు 2 లాకర్లు అయితే ఇచ్చారు. ఈ లాకర్ తాళం ఆ లాకర్కి అయిపోతుంది, ఆ లాకర్ తాళం ఈ లాకర్కి అయితే అవుతుంది. ఇది ఎలా అవుతుందో నాకైతే అర్థం కావట్లేదు. నేను మీకు చూపిస్తాను. ఒక లాక్ అయితే తాళం అయితే వేస్తున్నాను, దాన్ని పక్కన పెట్టాను. ఇప్పుడు ఈ లాక్కి కీతో నేను అన్లాక్ చేసి మళ్ళీ లాక్ చేస్తాను. ఇదే కీతో ఇంకొక తాళాన్ని కూడా అన్లాక్ చేస్తాను. ఇప్పుడు ఇది అన్లాక్ అయిందా చూడండి, చూసారు కదా. ఇప్పుడు దీన్ని లాక్ చేసి ఇంకొక కీతో అన్లాక్ అయితే చేస్తాను. చూడండి, అన్లాక్ అయితే అయిపోయింది. ఇదేంటి ట్విస్ట్ నాకు అర్థం కాలేదు. రైట్ సైడ్ చూసాను, రైట్ సైడ్ చూస్తే సీసీ కెమెరా అయితే ఉంది. బట్ ఎన్ని కెమెరాలు ఉన్నా సరే మన ఐటమ్స్ ని మనమే జాగ్రత్తగా దాచుకోవాలి. ఇలాంటిది ఏదో ముందే జరుగుతుందని చెప్పి నేనైతే సేఫ్టీగా లాక్స్ అయితే తెచ్చుకున్నాను. నా లాక్ మాత్రమే నేనైతే వేసుకున్నాను. వాళ్ళు ఇచ్చిన లాక్ వాళ్ళకే ఇచ్చేసాను. మొత్తానికి 1 డే జర్నీ అయితే ఇందులోనే అయిపోయింది భయ్యా. ఈ ఒక్క నెగిటివ్ తప్ప ఈ డార్మెంటరీలో నాకు ఎలాంటి నెగిటివ్ లేదు, నాకు ఎలాంటి కంప్లైంట్ కూడా లేదు. 1 డే స్టే చేసి ₹300 పే చేసి నేనైతే ఇక్కడ నుంచి ఎగ్జిట్ అయిపోయాను. నా డార్మెంటరీ ఎక్స్పీరియన్స్ మీకు ఎలా అనిపించిందో కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. మరో రీల్తో మీ ముందుకు వచ్చేస్తాను.